బ్రహ్ముడి సీరియల్లో కావ్య పాత్రతో ఫేమస్ అయ్యారు దీపికా రంగరాజు. అహంకారం నిండిన భర్తను మార్చుకుని అత్తింటికి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకునే బరువైన పాత్రలో దీపిక అద్భుతంగా ఒదిగిపోయారు. ఇది తప్పించి తెలుగులో మరో సీరియల్లో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు దీపిక. ఇప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తుండే దీపిక ఎలాంటి వాతావరణంలోనైనా సరే జ్యూస్ తీసుకుని వస్తూ అల్లరి పిల్ల అనిపించుకున్నారు. ఇకైతే ఆమె జీవితంలోనూ మనకు తెలియని కష్టాలు కన్నీళ్లు కూడా ఉన్నాయి. ఇకపోతే 2023లో బ్రహ్ముడి సీరియల్ ప్రారంభమైంది. దాదాపు 500 ఎపిసోడ్ల వరకు ఈ ధారావాహిక ఎదురు లేకుండా సాగింది. రాజ్ కావ్య జోడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అహంకారంతో రాజ్, సహనంతో కావ్య జనాల్లోకి బాగా వెళ్లారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గొప్పింటి అబ్బాయిలను పెళ్లాడిన ముగ్గురు అక్కా చెల్లెల కథే ఈ బ్రహ్మముడి. ఈ సీరియల్ టైమింగ్స్ మార్చడం మొదటికే మోసం తీసుకొని వచ్చి పెట్టింది. టీఆర్పీలు దారుణంగా పడిపోవడంతో పాటు కథ అడ్డదిండంగా సాగుతూ కొత్త కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇస్తున్నారు. అయినప్పటికీ బ్రహ్ముడి సీరియల్ నటీనటులకు బయట బాగానే పాపులారిటీ దక్కింది. ముఖ్యంగా దీపికా రంగరాజు సోషల్ మీడియాలోనూ బయట బాగా యాక్టివ్గా ఉంటారు. తన షోలు, సీరియల్ సంగతుల గురించి ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఫోటోషూట్స్ అలానే వెకేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో పలు కార్యక్రమాలకు హాజరై సందడి చేస్తుంటుంది. ఇక సీరియల్స్ తో పాటు బ్రాండ్ ఎండర్స్మెంట్స్ లో కూడా దీపిక దూసుకెళ్తున్నారు. మొన్న మధ్య నేచురల్ స్టార్ నానితో కలిసి ఓ యాడ్ లో నటించి శభాష్ అనిపించుకుంది. ఇకపోతే ఓ ఛానల్ జబర్దస్త్ వర్ష నిర్వహించిన కిసిక్ టాక్స్. ఇక ఈ షోకు అసలైన దీపికా రంగరాజు తన కెరీర్ జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. బ్రహ్ముడిలో ఛాన్స్ దొరకడం తన అదృష్టమని ఆమె వ్యాఖ్యానించారు. చిన్నప్పటి నుంచి సొంత ఇల్లు కట్టుకోవాలనే తన కల మిగిలిపోయిందని, తనకు ప్రభుత్వం చనిపోయాక ఇచ్చే 6 అడుగుల నేల మాత్రం ఉందని చాలా ఎమోషనల్ అయ్యింది. అల్లరి చిల్లరిగా తిరిగే ఈ ముద్దుగుమ్మ గుండె లోతులో ఇంత బాధ దాగుందని ఈ ఎపిసోడ్ తో అందరికీ అర్థమైపోయింది. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ లో తన కంటెస్టెంట్ గా అడుగు పెట్టబోతున్నట్లుగా వచ్చిన వార్తలకు దీపిక ఖండించారు. ఇకపోతే ఇటు సినిమా అటు వెండితెర ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా ఎక్కువైపోయింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసాడు వర్ష దీపికను ప్రశ్నించగా, దీనికి కావ్య అయితే ముక్కుసూటిగా ఆన్సర్ ఇచ్చారు. మనం అలాంటి వ్యక్తులం కాకపోయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళమేనని కొందరు ఫిక్స్ అయిపోతారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఉందని, మనం అలాంటి పనులు చేసిన తర్వాతే ఈ పొజిషన్ కు వచ్చామని చాలా మంది అనుకుంటున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా అలానే అనుకుంటారు. కానీ నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశా. దానికి సినిమా ఇండస్ట్రీ కూడా వెరీ వెరీ గుడ్, కానీ కొంతమంది వేస్ట్ పీపుల్స్ అలా చేస్తున్నారు. నిజంగా సినిమా తీసేవాళ్ళు అలా చేయరు. సినిమా అనేది బ్రాండ్ పెట్టుకుని దాని పేరు మీద తప్పుడు పనులు చేస్తున్నారు. అలాంటివి నా దృష్టికి వస్తే వార్నింగ్ ఇవ్వను. నాకు నచ్చలేదంటే పక్కకు వెళ్ళిపోతాను. బయటికి చెప్పడం, గొడవ పడటం ఉండవు. జస్ట్ బ్లాక్ అంతే అని దీపికా రంగరాజు వెల్లడించారు. ప్రస్తుతం ఏమి చెప్పినా ఈ మాటలైతే బాగా వైరల్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ కూడా బ్రహ్ముడి సీరియల్లో కావ్య యాక్టింగ్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ చిన్న మరో లేటెస్ట్ అప్డేట్స్ డైలీ తెలుసుకోవాలి అనుకోండి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.